అంబేద్కర్ జయంతి సందర్భంగా నా కవితా శీర్షిక హక్కుల యోధుడికి జయఘోష. జయ జయ హో రాజ్యాంగ నేత, బడుగు జీవులకయ్యావు విధాత. జయ జయ హో రాజ్యాంగ నేత, బడుగు జీవులకయ్యావు విధాత. భీమాబాయి గర్భంలో జన్మించావు, రామ్జీ సద్గుణాలను పునికి పుచ్చుకున్నావు. భీమాబాయి గర్భంలో జన్మించావు, రామ్జీ సద్గుణాలను పునికి పుచ్చుకున్నావు. అవమానం భరించి కుల వివక్షను ఎదిరించావు, అజ్ఞానపు చీకటిని తొలగించి చదువుకు దగ్గరయ్యావు. అవమానం భరించి కుల వివక్షను ఎదిరించావు, అజ్ఞాన చీకటిని తొలగించి చదువుకు దగ్గరయ్యావు. అడ్డంకులెదురైనా పట్టుదలతో సాధించావు, ఆ చదువునే హక్కుగా మార్చావు. అడ్డంకులెదురైనా పట్టుదలతో సాధించావు, ఆ చదువునే హక్కుగా మార్చావు. అందరూ సమానమైన నీ విశ్వమంతా తెలియచేశావు. సామాజిక న్యాయం, స్వేచ్ఛ అని రాజ్యాంగాన్ని రచించావు. నీవే న్యాయం అని చేసిన తీర్పు, నీవే వెలుగుతో నింపిన మార్పు. నీవే శ్రామికుల బడుగుల రక్షకుడవు, నీవే భారత రాజ్యాంగ దర్శకుడవు. నీ మీదతో నవ రాజ్యాంగాన్ని రచించావు, యువతకు మీరే సూర్యతేజుడవైనావు. నీ మీదతో నవరాజ్యాంగాన్ని రచించావు, యువతకు మీరు సూర్యతేజుడైనావు. హక్కులు బాధ్యతలు ఆచరణలో చేసి చూపించావు. బాటలో మేము నడిచెదమయ్యా, భారత ఖ్యాతిని మేము పెంచెదమయ్యా. నీ బాటలో మేము నడిచెదమయ్యా, భారత ఖ్యాతిని మేము పెంచెదమయ్యా. చదువుతో చరిత్ర తిరిగి రాసావయ్యా, చదువుతో చరిత్ర తిరిగి రాసావయ్యా. అంబేద్కర్ అయ్యావు దేశం గర్వించేలాగా, అంబేద్కర్ అయ్యావు దేశం గర్వించేలాగా. కవితా రచన మరియు కవితా గానం శ్రీమతి కల్లమడి లక్ష్మీశ్యామ్, అనంతపురం. జై హింద్.